పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ ఉంది. ఈ అంశాన్ని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి లేవనెత్తారు. జల వివాదాలు తేలేదాకా జాతీయ హోదా ఇవ్వలేము, పాలమూరు రంగారెడ్డి పరిశీలనలో లేదు అని కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. సార్, ఈ కేంద్రం ఇచ్చిన సమాధానం, జల వివాదాలు తేలేదాకా జాతీయ హోదా ఇవ్వకపోవడం ఏం ఆర్గ్యుమెంట్? ఇప్పుడు కర్ణాటకలో మీకు జాతీయ హోదా ఇచ్చారు, కర్ణాటకకు తెలంగాణకు జల వివాదం లేదా? మనం ఆలమట్టి వివాదం ఎన్ని రోజులు నడిచింది? మీకు అప్రతంగా ప్రాజెక్టు పైన మన అభ్యంతరాలు లేవా? కర్ణాటకకు తెలంగాణకు మా కర్ణాటక తెలంగాణ ఆంధ్ర కృష్ణా నదిని పంచుకుంటుంది. ఈ మూడు దేశాల మధ్య వివాదాలు లేవా? మరి కృష్ణా కర్ణాటకకు తమిళనాడుకు మధ్య కావేరీ జల వివాదం ఉంది, కర్ణాటకకు మన జాతీయ హోదాలు ఇస్తలేరా? ఈవెన్ పోలవరం ప్రాజెక్టు పట్ల వివాదం లేదా? పోలవరం పట్ల ఒరిస్సా ఇప్పటికే అభ్యంతరాలు ఉన్నాయి. పార్లమెంట్లో కూడా ఒరిస్సాకు చెందిన ఎంపీలు అభ్యంతరాలు తెలిపారు పోలవరం పైన. మీకు తెలంగాణ ఇప్పటికీ కూడా 11 మండలాలని తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చింతూరు, కూనవరం ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న 11 మండలాల్ని పోలవరం ముంపు మండలాలుగా ప్రకటించి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే, ట్రాన్స్ఫర్ చేస్తే ఇప్పటికీ తెలంగాణలో వ్యతిరేకత ఉంది. దట్ డజంట్ మీన్ పోలవరం జాతీయ హోదా ఇవ్వలేదా? అమలు కావడం లేదా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడం లేదా? అందువల్ల జల వివాదాలు ఉన్నాయని చెప్పి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటే అంతకన్నా అన్యాయం ఇంకోట్లేదు. ఏంటి ఆ వివాదం కూడా చెప్పాలి కదా. మీకు పాలమూరు రంగారెడ్డికి అడ్డుపడుతున్న రాజకీయ నాయకత్వం ఎవరు? ప్రభుత్వాలు ఏవి? చెప్పండి. అందువల్ల సాధారణంగా మన దేశంలో ఒక సాంప్రదాయం ఉంటుంది. ప్రతి స్టేట్కు ఒక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇస్తారు. అది ప్రతి స్టేట్కు ఒక జాతీయ హోదా ఉన్న ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఎందుకంటే తెలంగాణ ఏమి అంత వేస్ట్ రాష్ట్రం కాదు కదా. భారతదేశానికి సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేస్తున్న రాష్ట్రం ఇండియన్ ఎకానమీకి. దేశ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 15-16% తెలంగాణ నుంచి వస్తున్నాయి. తెలంగాణ ₹1 కంట్రిబ్యూట్ చేస్తే తీసుకునేది అంతకన్నా తక్కువ. మన ఏం ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ లాగా ఎక్కువ తీసుకొని తక్కువ ఇవ్వడం లేదు. అలాంటి తెలంగాణకు ఒక ఐఏఎం ఇవ్వాలన్న అభ్యంతరమే. ఐఏఎం ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? నాకు నిజంగా అర్థం కాదు. మీరు ఎక్కడెక్కడో ఐఏఎంలు పెట్టారు, చిన్న చిన్న ఊర్లలో ఐఏంలు పెట్టారు. హైదరాబాద్ ఇది గ్లోబల్ క్యాపిటల్ ఉన్న ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. గూగుల్ వారు, మైక్రోసాఫ్ట్, అమెజాన్ తమ క్యాంపస్ అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ పెట్టాలంటే హైదరాబాద్కి వస్తారు. కానీ భారత ప్రభుత్వానికి మాత్రం ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇవ్వడానికి ఎందుకు అభ్యంతరం అర్థం కాదు. అదే అహ్మదాబాద్ అయితే ఇచ్చేసుకుంటారు. మరి హైదరాబాద్కి ఐఏఎం ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం? నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పటి నుంచి అడుగుతున్నాం అది. అయ్యా, ఇది ఏమున్నా మీకు గ్లోబల్ కంపెనీస్, ఏ కంపెనీ నేమ్ ఎనీ టాప్ ఇండియన్ కంపెనీ, టాప్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. డిఫెన్స్ ఇండస్ట్రీ ఉంది, దేశం గర్వించదగ్గ డిఫెన్స్ ఇండస్ట్రీ ఉంది, బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. ఆఖరికి స్పేస్ రంగంలో ప్రైవేట్ సెక్టార్ ఎలో చేస్తే ఫస్ట్ రాకెట్ హైదరాబాద్ నుంచే వెళ్ళింది. ఇది ఎంత గొప్పతనం చూడండి. హైదరాబాద్లో ఉన్న కంపెనీ కదా, స్టార్టపే కదా, భారతదేశ అంతరిక్ష రంగంలో విప్లవాన్ని సృష్టించింది కదా. అలాంటి నగరానికి మీరు ఐఏఎం ఇవ్వడానికి అభ్యంతరం? ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే మేము ఇవన్నీ ఇస్తాం. ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందో చెప్పండి. ఏం తెలంగాణకు ఒక జాతీయ హోదా? ఇప్పుడు పోలవరం ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో వచ్చింది. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయినటువంటి సీమాంధ్ర ప్రాంతాన్ని ఆదుకోవడానికి వచ్చింది. దానికి ఎవరికీ అభ్యంతరం లేదు, అందరం సమర్థిస్తాం. ఖచ్చితంగా పోలవరం ఎప్పుడో పూర్తి చేయాల్సిందే. మరి ఎందుకు 12 ఏళ్ళుగా అది పూర్తి కాలేదు? మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడింది అంటారు. మరి మోడీ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది, ఆ జాతీయ ప్రాజెక్ట్ కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడితే తీసి పక్క పడేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు. నేషనల్ ప్రాజెక్ట్, రాష్ట్రానికి సంబంధమే లేదు. రాష్ట్రం అనవసరంగా తీసుకొని మేమే నిర్మిస్తామని చెప్పి రాజకీయ కారణాలు రీత్యా, ఇతరత్ర కారణాలు రీత్యా తీసుకున్నారు. నాట్ నెసెసరీ. మీరు కంప్లీట్ కేంద్ర ప్రభుత్వానికి వదిలేసి మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, కట్టండి అని ఒత్తిడి చేయొచ్చు. కానీ మరి మోడీ ప్రభుత్వం ఉంది కదా 2019-24 మధ్య ఎందుకు కాలేదు? ఆన్సర్ లేదు. మన రాజకీయంగా తిట్టుకోవడానికి పనికి వస్తుంది. సో అందువల్ల పోలవరం విషయంలో ఎవరికి అభ్యంతరం లేదు. మరి పాలమూరు రంగారెడ్డి విషయంలో ఏ జల వివాదం అడ్డుపడ్డది? ఏ రాష్ట్రం అభ్యంతరం చెప్పింది? కర్ణాటక అభ్యంతరం చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పాలి. ఇంకా వేరే వాళ్ళు అభ్యంతరం చెప్పడానికి అవకాశమే లేదు. ఎందుకంటే అది ఎక్కడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వల్ల ఎఫెక్ట్ అయ్యే స్టేటే లేదు కదా. అది కృష్ణా నది పైన కనుక
మీకు కృష్ణానదిని తెలంగాణతో పంచుకుంటున్న రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. మరి ఆ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమైనా అభ్యంతరం చెప్తుందో చెప్పాలి కదా.